ఎందుకు వారు ఏం వెతుకుతున్నారో చూసుకోండి. మనమేం వెతుకుతున్నామో ఆయన ఎరుగును. మనమేం వెతుకుతున్నామో మనకు స్పష్టత ఉండాలి. యేసు ప్రభువుని వద్దకు వచ్చినప్పుడు మన హృదయాలను చూస్తాడు ఆయన అగ్ని వంటి నేత్రాలలో. మనం ఏం వెతుకుతున్నాం దేవుని దగ్గర? స్వీయ రాజ్యాన్ని, స్వీయ మహిమన, అల్ప ప్రయోజనాలనా, స్వనీతినా? ఏం వెతుకుతున్నావు? క్షయమైపోయేది కదా, అక్షయమైన దాన్ని వెతకాలి. ఆయన నీతిని వెతకాలి, ఆయన బలమును వెతకాలి, ఆయన బలవంతుడని తెలుసుకోవాలి. ఆయన నీతిమంతుడు ఉన్న ప్రకారం మనం కూడా నీతి ప్రవర్తనలోనికి రావాలి. ఆయన రాజ్యము మన మీద ఉండాలి. ఆయన రాజు, మనమే ఆయన రాజ్యము, మనం వెళ్ళాలి. ఆ రాజ్యంలోనికి అనేకుల్ని చేర్చాలి మనం. ఇది మన బాధ్యత. మోయాసఖ్యము గాని కాడి మోస్తున్న ప్రజలు, నశించి నరకానికి పోతున్న ప్రజలని యేసయ్య కాడి కిందికి తేవాలి. అప్పుడు వాళ్ళ ప్రాణాలకు విశ్రాంతి. ఆ సేవ నువ్వు చేస్తే ప్రజలు నీకు దండం పెడతారు. మంచి పని చేసావు, మా బ్రతుకులకు మంచి మార్గం చూపించావు సోదరి, నీకు ధన్యవాదాలు. సోదరుడా, నీకు ధన్యవాదాలు. నిజమే, నువ్వు చెప్పినట్టు ఇప్పుడు మా ప్రాణములకు విశ్రాంతి దొరికిందని సంతోషపడతారు. ఆయన మహిమను వెతకాలి. రండి ప్రార్థన చేద్దాం. నానా, నా మహిమను వెతికానేమో, మనుష్య ప్రేమను వెతికానేమో, మనుష్య మహిమను వెతికానేమో, స్వనీతిని వెతికానేమో, స్వరాజ్యాన్ని వెతికానేమో, క్షేమైపోతాన్ని వెతికానేమో. గడిచిన కాలమే చాలును. వీటన్నిటికీ ఇక ఈ నూతన సంవత్సర శుభారంభంలో ఈ 9వ దినమందు ఒక తీర్మానం చేసుకుంటున్నాను. నన్ను బలపరచు. నా ఇష్టంలో నెరవేరనియొద్దు, నాలో నీ చిత్తము నెరవేర్చాలి. నా సంకల్పాలు నా ఉద్దేశాలు కాదు, నా ఎడల నీ సంకల్పాలు నీ ఉద్దేశాలు నెరవేరాలి. నా ప్రణాళికలు కాదు, నా ఎడల నీకున్న ప్రణాళికలు నెరవేరాలి. నా మహిమ కాదు, నీ మహిమ కొరకే నా బ్రతుకుండాలి. నా మీద నా పెత్తనం కాదు, నీ పెత్తనమే నాలో సాగాలి, జరగాలి. నా బలము కాదు, నీ బలము. నీ బలము యందు విశ్వాసము, నమ్మిక ఉంచాలి. అనుకూలతలతో కాదు, ప్రతికూలతలలో కూడా, కఠిన శ్రమలలో కూడా నీ యందు స్థిర విశ్వాసాన్ని కలిగి ఉండినట్లు నన్ను అనుగ్రహించు. అక్షయమైన ఆహారమైన నిన్ను, నీ వాక్యమును నా యందు కలిగి ఉండినట్లు నన్ను అనుగ్రహించు. యేసు నామములో పొంది ఉన్నాం తండ్రి, ఆమేన్. ఆన్లైన్ ద్వారా వీక్షించే వాళ్ళు విన్న సంగతులన్నీ హృదయంలో భద్రం చేసుకొని ఏం వెతుకుతున్నారో యేసయ్య దగ్గరకు వచ్చి ఒక్కసారి పరిశీలించుకొని మారు మనసు పొంది ఈ నూతన సంవత్సరంలో దిద్దుకొని విలువైనవి వెతకండి. విలువలేనివి కాదు, శ్రేష్టమైనవి కోరండి. ఇస్తాడు, చేస్తాడు. అయితే పరసంబంధమైన విలువలు ఉండాలి వాటికి. ఆమేన్. ఆ కృప మనందరికీ దేవుడిచ్చును గాక. రేపేదో ఉందనుకుంటాను. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన ప్రియ కుమారుడు మనందరి ప్రాణప్రియుడైన యేసయ్య శాశ్వత నిత్య కృప, పరిశుద్ధాత్మతోడి మనోహర దివ్య సహవాసం, సమాధానం సమకూడిన మనకు సకల పరిశుద్ధులకు సార్వత్రిక సంఘమంతటికి సదాతోడే మనందరం నిత్యత్వంలో చేర్పర్యంతములు నడిపించును గాక. ప్రవేశ రక్తమునకు జయం, ప్రవేశ రక్తమునకు జయం, ప్రవేశ నామమున సంపూర్ణ విజయం కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. తిరుగు ప్రయాణంలో నా తండ్రి కాపుదల మీకుండును గాక. విశ్వాసంతో తెచ్చిన నూనె ఆయన శక్తితో నింపి రోగులైన వారికి రాసి ప్రార్థించడం ద్వారా స్వస్థత కలిగించును గాక. మీరు ఏ శ్రమలో, సమస్యలో, బాధలో, వేదనలో వచ్చారో, ఏవి మిమ్మల్ని కలవరపెడుతున్నాయో ఆ భయం అంతా తొలగిపోయి నా దేవుడు నాకు తోడై ఉన్నాడు, నా దేవుడు నా సమస్య కంటే, రోగం కంటే, మనుషుల కంటే, శత్రువుల కంటే బలవంతుడు, సైతాను కంటే బలవంతుడు, మంత్రశక్తుల కంటే బలవంతుడు, దయ్యముల కంటే బలవంతుడు అని ఎరిగి విశ్వాసంతో, ధైర్యంతో ముందుకు సాగి నీ కృపల వర్ధిల్లే భాగ్యం దయచేయమని, అక్రమ మార్గాలు విడిచిపెట్టి సక్రమ మార్గంలో ప్రయాణం చేసే కృప అందరికీ దయచేయమని యేసు నామములో ప్రార్థించి పొంది ఉన్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా, 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 హల్లెలూయా. అందరికి వందనాలు, దేవునికి స్తోత్రాలు. సంతోషంగా బయలుదేరండి. చెప్పిన విషయాలు మళ్ళీ ధ్యానించుకోండి. ఆన్లైన్ ద్వారా వీక్షిస్తున్న వారికి కూడా అందరికీ వందనాలు. మీరు వినటమే కాదు, ఇతరులతో కూడా పంచుకోండి. తండ్రి సెలవు అయితే రేపు మళ్ళా ఆన్లైన్లో కలుసుకుందాం. అంతవరకు వందనాలు.
ఇంకా పనులు జరుగుతూ ఉన్నాయి, ఫైనల్ కాలేదు. ఈ వారం కూడా పట్టేటట్టుంది. అన్నీ ఇక ఒక్కొక్కటి ఫైనల్ చేస్తూ ఉన్నాం. మరి వాటి కోసం కూడా ప్రేయర్ చేయండి. ఇది ఫైనల్ అయితే ఇంకా అవుట్ సైడ్ మందిరాలన్నీ కూడా స్టార్ట్ చేయాలి. చాలా దగ్గర ప్రదేశాలు వచ్చినాయి, ప్లేస్లు వచ్చినాయి, మందిరాలు కట్టాలి. అలాగే కట్టబడిన మందిరాలు ప్రతిష్ఠ చేయాలి. మళ్ళీ మీటింగ్స్ వర్క్ ఉంది. ఆ మీటింగ్ పనులు స్టార్ట్ అయినాయి. అవకాశం ఉన్న వాళ్ళందరూ కూడా మీ సమయాలని ఆ మీటింగ్ పనుల్లో కూడా వెచ్చించవచ్చు. ఆర్థికంగా తోడ్పాటు అందించాలనుకున్న వాళ్ళు మీ వంతు తోడ్పాటు కూడా మీరు అందించవచ్చు. ఆ మీటింగ్స్ కోసం వాడదాం, అన్ని దేవుని పనిలో వాడదాం. రైట్, అందరికి వందనాలు, దైవాశీస్సులు. రక్షణ పొందగోరిన వాళ్ళు నీళ్ళ దగ్గరికి వెళ్ళిపోండి, పాపాలు కడుక్కొని పరిశుద్ధపరచబడి నిత్య జీవాన్ని స్వతంత్రించుకోండి. కృప మనందరికీ తోడై ఉండును గాక. ఇందాక నేను ముగించే